హాయ్ అండి. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ టైమ్ అంటే ఈ స్టైల్‌లో చేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా చేయలేదు. నార్మల్‌గానే చేసేదాన్ని. కానీ ఈసారి మాత్రం కొంచెం పెరుగేసి ట్రై చేశానండి. అంటే ఇప్పుడు అందరూ చికెన్‌లో పెరుగేసి మ్యారినేట్ చేసి చేస్తున్నారు కదా! అలా మటన్‌లో ఎందుకు ట్రై చేయకూడదని ఇలా ట్రై చేశాను. టేస్ట్ అయితే బానే వచ్చింది. కాపోతే కర్రీ కలర్ అనేది నాకు ఎప్పటిలా కాకుండా ఈసారి డిఫరెంట్‌గా అనిపించిందండి. నేనేమో ఇదేంటి కలర్ అంటే కారం అనేది చేంజ్ చేశాను. అంటే కారం మేమెప్పుడూ ఇంట్లో పట్టించిందే వాడతాము. కాపోతే ఈసారి కారం అయిపోయేసరికి డీమార్ట్‌లో తీసుకొచ్చిన కారం యూజ్ చేశాను కదా! ఆ కారం బట్టో లేదంటే మటన్‌తో పాటు తిల్లి అంటే మేము నమ్మినాలికనంట అది తీసుకొచ్చాం కదా! దాంతో మటన్ ముక్కలతో పాటు అది కూడా కుక్ చేశాం కదా! దాన్ని బట్టి కలర్ చేంజ్ అయిందో తెలియలేదు. మీకు గాని తెలిసినట్టయితే కామెంట్ చేసేయండి. నాకు నాన్ వెజ్‌లో మటన్ అంటే చాలా ఇష్టం అండి. అన్నిటికన్నా మటన్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు నాకు మటన్ ఇంట్లో తీసుకొస్తే ఆ రోజంతా టిఫిన్‌లాగే అంటే ఒకేసారి తినకుండా కొంచెం కొంచెం అంటే ప్లేట్‌లో కొంచెం కొంచెం ఒక్కొక్క పీస్ పెట్టుకొని తినేదాన్ని. మా డ్యాడీ అనేవారు అంటే మటన్ తీసుకొస్తే ఆ రోజంతా టిఫిన్‌లాగా చేస్తూనే ఉంటది. మాటి మాటికి ఏదో ఒకటి తింటూనే ఉంటది అని. మా మీకు అంటే నాలాగా నాన్ వెజ్‌లో మటన్ నచ్చినట్టయితే ఏంటి ఎవరికి ఫేవరెటో కమెంట్ అనేది పెట్టేయండి. అండ్ కూర అనేది టేస్ట్ మాత్రం చాలా వచ్చిందండి. నేను కలర్ చూసి ఏమో ఈసారి కూర ఫ్లాప్ అయిపోయిందేమో అనుకున్నాం కానీ టేస్ట్ అయితే వచ్చింది.